ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीमद्भगवद्गीता प्रथमाध्यायम् 27వ శ్లోకం 28వ శ్లోకం 2వ లైన్. अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वच्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः. ఇక్కడి వరకు చూద్దాం. అర్జున ఉవాచ, అర్జునుడు చెబుతూ ఉన్నాడు మాధవుడికి. చూడండి, అర్జునుడు ఒక్కొక్క శ్లోకంలో కృష్ణుడిని ఒక్కొక్క పేరుతో పిలుస్తాడు. ఇంతకు ముందు ఫస్ట్ శ్లోకంలో మధుసూదన అని, ఆ తర్వాత మాధవ అని కూడా వచ్చింది అనుకుంటాను, వాసుదేవ అని. ఈ రకంగా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి పేరుతో పిలుస్తాడు. ఈ శ్లోకంలో ఏమేమి వచ్చాయి పేర్లు గుర్తించారా ఎవరైనా? ఋషికేశ అని వచ్చింది. ఋషికేశ, గుడ్. అచ్యుత. అలాగా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉన్నాడు, సంబోధిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఈ శ్లోకంలో కృష్ణ అంటున్నాడు. హే కృష్ణ. ఇవన్నీ కూడాను అర్జునుడు ఏవైతే ఎప్పుడైతే కృష్ణుని సంబోధిస్తున్నాడో ఇది పేరు పెట్టి పిలుస్తున్నట్లుగా కాదు, సంబోధిస్తూ ఉన్నట్లుగా, సంబోధనం అంటారు. హే ఓ కృష్ణ అని. మనము మామూలుగా పిలవడం వేరుగా ఉంటుంది, ఓ కృష్ణ అని పిలవడం వేరుగా ఉంటుంది. సో ఇది ఓ కృష్ణ అని సంబోధన. ఓ కృష్ణ, యుయుత్సు సముపస్థితం స్వజనం దృష్ట్వా ఇమం. యుద్ధానికి సన్నద్ధమైనటువంటి లేదా యుద్ధం చేయాలనే కోరికతో ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా, ఎవరు వాళ్ళందరూ? స్వజనం, నా యొక్క బంధువులు, మిత్రులు, వీళ్ళందరూ కూడా. ఇమం స్వజనం దృష్ట్వా, ఈ స్వజనులని చూసి, సీదంతి మమ గాత్రాణి, మమ నా యొక్క గాత్రాణి అంటే అవయవాలు, సీదంతి అనంటే శిథిలమైపోతూ ఉన్నాయి. వీళ్ళని చూసేటప్పటికీ నా అవయవాలు ఏవి కూడా పనిచేయడం లేదు, పడిపోతూ ఉన్నాయి. ముఖంచ పరిశుష్యతి, ముఖంచ పరిశుష్యతి, నోరు ఎండుకపోతూ ఉంది, ఇంకా మాటలేమీ రావడం లేదు. లోపల అగ్నిదేవుడు ప్రసరిస్తూ ఉన్నాడు, అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు లోపల. వేపతుశ్చ శరీరే మే, మే శరీరే వేపతుహు. వేపతుహు అనంటే వణుకు.
నా యొక్క శరీరంలో వణుకు పుడుతూ ఉంది. రోమహర్షశ్చ జాయతే. రోమహర్ష అంటే ఈ వెంట్రుకలు ఉంటాయి కదా, రోమాలు, అవి నిలబడుతూ ఉన్నాయన్నమాట. జాయతే అనంటే ఉత్పత్తి అని, కానీ ఇక్కడ ఉత్పత్తి అవ్వడము అనంటే అవి లేచి నిలబడుతూ ఉన్నాయి అని. తర్వాత శ్లోకం ఇంకా ఏమవుతుంది అనంటే, గాంధీవం శ్రంసతే హస్తాత్. హస్తాత్ గాంధీవం శ్రంసతే. చేతిలో నుంచి గాంధీవం అనేటటువంటిది జారిపోతుంది. శ్రంసతే అంటే జారిపోతుంది అని. గాంధీవం అంటే ఏంటి? అర్జునుడి యొక్క విల్లు. అర్జునుడి యొక్క ధనుస్సు. గాంధీవం జారిపోతుంది. త్వచ్చైవ పరిదహ్యతే. అంతేకాదు, త్వక్ చర్మము కాలిపోతుంది. చర్మం కాలిపోతుంది అని అంటే మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుంది కదా, అలా అర్జునుడి దేహం అంతా కూడా వేడెక్కిపోయింది. నచ శక్నోమి అవస్థాతుం. నిలబడలేకుండా ఉన్నాను అంటే ఇంకా నిలబడలేకపోతున్నాడు, పడిపోతూ ఉన్నాడు అన్నమాట. నిలబడలేని స్థితిలో ఉన్నాడు. భ్రమతి ఇవ మే ఇవ భ్రమ మే మనః. నా యొక్క మనస్సు భ్రమతి ఇవ. భ్రమతి అనంటే చంచలంగా ఉంది. నా మనస్సు అనేటటువంటిది ఒక స్థాయిలో లేదు, స్థిరంగా లేదు, డిస్టర్బ్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా మొదట ఏమని చెబుతూ ఉన్నాడు, దేహం నోరు ఎండుకపోయింది అని, దేహం అనేటటువంటిది వేడి అయ్యింది అని, నిలబడలేకపోతూ ఉందని, అలాగే అవయవాలన్నీ కూడాను శిథిలం అయిపోతూ ఉన్నాయి అని, వణుకు పుడుతుంది అని. వాస్తవానికి శరీరానికి ఏమైనా జరిగిందా ఆ పరిస్థితికి? లేదు. శరీరమే కదా వేడెక్కడం. కారణం ఏంటి? శరీరం ఆ పరిస్థితి శరీరానికి ఆ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి? అతని మనస్థితి. శరీరం అనే చూడండి, ఇక్కడ మనం సహజంగా ఏమని ఆలోచిస్తాము అనంటే, దేహం క్షేమంగా ఉంటే ప్రాణశక్తి బాగుంటుంది అని, ప్రాణశక్తి బాగుంటే మనసు బాగుంటుంది అని, మనసు బాగుంటే బుద్ధి బాగుంటుంది అని, అప్పుడు నేను అధ్యయనం చేయగలుగుతాను అని. నిజం చెప్తున్నాను, వేదాంతం అధ్యయనం చేసిన తర్వాత కూడా దేహ భావన అనేటువంటిది తొలగిపోక ఎంతో ప్రయత్నం చేస్తారో దేహాన్ని రక్షించడం కోసం, దేహాన్ని చక్కగా ఉంచుకోవడం కోసం. దేహ భావన అనేది అంత సులభంగా తొలగిపోదు. నాకు తెలిసిన వాళ్ళు ఒకరున్నారు. ఎటువంటి పరిస్థితిలో నుంచి బయటకు వచ్చారు అని అంటే, కంప్లీట్ గా డాక్టర్స్ ఏమన్నారు అని అంటే, నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ లోపల గనక రికవరీ అవ్వలేదు అని అంటే నో చాయిసెస్ అని అన్నారు. అటువంటి పరిస్థితుల్లో నుంచి భగవంతుడి అనుగ్రహం, గురు పరంపర అనుగ్రహంతో చక్కగా సర్జరీ సక్సెస్ అయింది, అన్ని సక్సెస్ అయ్యి బయటకు వచ్చారు. అప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆలోచన ఏంటి అనంటే, భగవంతుడు నాకు ప్రాణాలను ఇచ్చుంటే నేను ఖచ్చితంగా సాధన చేస్తాను, శాస్త్ర అధ్యయనం చేస్తాను, ఏ ఒక్క క్షణం కూడా నేను నా జీవితంలో వృధా చేసుకోను అని. అంతా అయిపోయి ఇప్పుడు బాగున్నప్పుడు ఏంటి అనంటే, నేను ఇంకా బాగుండాలి అని రోజంతా కూడా సమయాన్ని దేనికి స్పెండ్ చేస్తున్నారు అనంటే, ఎక్సర్సైజులు చేయడము, ప్రాణాయామాలు చేయడము, వీటన్నింటికి రోజంతాను ఫుల్ డే వీటికే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఏం వేదాంతం అర్థమయ్యింది?
ఏం కోరుకున్నాం మనము కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేటువంటివన్నీ మర్చిపోతాం. దేహ భావన అనేటటువంటి తొలగిపోలేదు అని అంటే మనం మన లక్ష్యాన్ని కోల్పోతాం. మనం ఏ లక్ష్యం కోసమైతే శాస్త్ర అధ్యయనాన్ని మొదలు పెట్టామో, శాస్త్ర అధ్యయనాన్ని చేశామో, ఆ విషయాన్నంతటిని కూడా పూర్తిగా మర్చిపోతాం. అలాగని దేహాన్ని నెగ్లెక్ట్ చేయడం అని కాదు. దేహానికి ఏం కావాలో అది ఇవ్వాలి. ఆహారం, ఎక్సర్సైజ్లు అవన్నీ ఇవ్వాలి. కానీ మన ముఖ్య లక్ష్యం ఏంటి అనంటే దేహాన్ని బాగుంచడం కాదు. మన ముఖ్య లక్ష్యం ఏంటి అనంటే శాస్త్ర అధ్యయనానికి, శ్రవణం, మననం, నిధిధ్యాసనలకి నా దేహం అనేటువంటిది నాకు సహకరించేలా నేను చూసుకోవాలి. నేనేం చేస్తున్నాను? శ్రవణ మననాలు, నిధిధ్యాసనలు పక్కన పెట్టి దేహాన్ని చూస్తూ, దేహాన్ని గురించి ఆలోచన చేస్తూ, దేహానికి సంబంధించిన ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆత్మ ధ్యానం చెయ్యమంటే దేహ ధ్యానం చేస్తూ ఉన్నాను. ముక్తి లభిస్తుందా? ఏ భ్రమలో ఉన్నాను నేను అనంటే ఇంకా నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. నేను తత్వ చింతనమే చేస్తూ ఉన్నాను. కానీ అక్కడ తత్వం అంటే ఏంటి అనంటే దేహతత్వం, ఆత్మతత్వం కాదది, దేహతత్వంలో ఉన్నాను. ఇక్కడ టాపిక్ ఏంటి అనంటే యాక్చువల్ గా బుద్ధి అనేటటువంటిది అర్జునుడి అధీనంలో లేదు. బుద్ధి అక్కడ వివేకంతో కూడినటువంటి బుద్ధి వ్యక్తం కావడం లేదు. దానితో ఏమైంది? మనస్సు అనేటటువంటిది తాదాత్మ్యానికి గురయి అది నియంత్రణలో లేదు. నా వాళ్ళు, నేను, నా బంధువులు, మిత్రులు వీళ్ళందరి యందు కూడా తాదాత్మ్యం అనేటటువంటిది ఏర్పడి వివేకాన్ని కోల్పోయినాడు. మనస్సు అనేటటువంటిది నియంత్రణలో లేదు. మనస్సు నియంత్రణలో లేకపోవడానికి గల కారణం ఏంటి? బుద్ధి వివేకాన్ని కోల్పోయింది. ఎటువంటి వివేకాన్ని కోల్పోయింది ఇక్కడ అర్జునుడి విషయంలో? ధర్మస్థాపనకు నేనొచ్చింది అనేటటువంటి వివేకాన్ని కోల్పోయింది. కోల్పోయి మానసికంగా అనుబంధాలతో వీటితో సంఖ్యలు అనేటటువంటివి ఏర్పరచుకున్నాడు. దాంతో ఏమైంది? ప్రాణశక్తి గొంతు ఎందుకు పోతుంది, మాట్లాడలేకపోతూ ఉన్నాను అని అంటే ఏంటి? ప్రాణశక్తి అనేటటువంటిది తగ్గిపోయింది. ప్రాణశక్తి తగ్గిపోయినప్పుడు దేహం నిలబడగలుగుతుందా? లేదు. దేహం అనేటటువంటిది పడిపోతూ ఉంది. ఈ రకంగా దేహం స్థిరంగా ఉండాలి అనంటే ఏది స్థిరంగా ఉండాలి? ప్రాణశక్తి, బుద్ధి. ఆ ప్రాణశక్తి స్థిరంగా ఉండాలి అంటే బుద్ధి, మనస్సు. మనస్సు స్థిరంగా ఉండాలి అనంటే బుద్ధి. బుద్ధి స్థిరంగా ఉండాలి. బుద్ధి స్థిరంగా ఉండాలి అనంటే మనం కర్మ చేయడం వలన బుద్ధి స్థిరంగా ఉంటుందా? చిత్తం ఏకాగ్రతగా ఉండాలి. చిత్తం ఏకాగ్రతగా ఉండాలి అని అంటేనే బుద్ధి అనేటటువంటిది వివేకాన్ని కలిగి ఉండాలి, అంటే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే చిత్తం అనేటటువంటిది స్థిరంగా ఏకాగ్రంగా ఉండగలుగుతుంది. ఇది స్థిరంగా ఏకాగ్రంగా లేదు అనంటే జ్ఞానం అనేటటువంటిది లేదు, దృఢ జ్ఞానం అనేటటువంటిది లేదు. ఆ దృఢ జ్ఞానమే ఏ రకంగా లభిస్తుంది అనంటే శాస్త్ర అధ్యయనం ద్వారా లభిస్తుంది. అందుకే చూడండి అక్కడ భగవంతుడు అర్జునుడికి ఎటువంటి వ్యావహారిక సలహాలను ఇవ్వలేదు, ఎటువంటి కర్మపరమైనటువంటి సలహాలను ఇవ్వలేదు. నువ్వు ఇది చెయ్యడం వల్ల మంచినీళ్ళు తాగితే నీకు అదేంటి గొంతెండుకుపోవడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, జ్యూస్ తీసుకో అప్పుడు నీకు నిలబడడానికి సామర్థ్యం లభిస్తుంది, ఈ రకమైనటువంటి సలహాలు ఇవ్వలేదు. భగవంతుడు ఏ సలహాలను ఇచ్చినాడు? జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఏ రకంగా అనేటటువంటిది మనం 2వ అధ్యాయంలో చూస్తాము. ఈ రకంగా మన యొక్క పతనానికి గల కారణం ఏంటి అనంటే బుద్ధి అనేటటువంటిది జ్ఞానాన్ని కలిగి లేకపోవడమే, అది డిసిప్లిన్ గా లేకపోవడమే, దానికి విలువలు అనేటటువంటివి లేకపోవడమే.
వీటన్నింటినీ కూడా మనం పెంచుకోగలిగినప్పుడు, బుద్ధి స్థిరపడినప్పుడు మనస్సు నియంత్రణలో ఉంటుంది. మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడు ప్రాణాలు నియంత్రణలో ఉంటాయి. ప్రాణాలు నియంత్రణలో ఉన్నప్పుడు దేహం నియంత్రణలో ఉంటుంది. అందుకే చూడండి, మహాత్ములు 4 రోజులు తినకపోయినా కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉండగలుగుతారు. చాతుర్మాస్యం 4 నెలలు వాళ్ళు ఒక పూటే భోజనం చేస్తారు. మధ్యలో కూడా ఏవి తీసుకోకుండా ఉంటారు. ఎలా ఉండగలుగుతున్నారు? ప్రవచనాలు ఇస్తారు, రోజంతా కూడా చదువుతారు, అధ్యయనం చేస్తారు, అన్ని చేస్తూ ఉన్నారు. ఎలా చేయగలుగుతున్నారు? బుద్ధి స్థిరంగా ఉంది. బుద్ధి మనసుకు శక్తినిస్తుంది, మనసు ప్రాణాలకు శక్తినిస్తుంది, ప్రాణాలు దేనికి శక్తినిస్తున్నాయి. మనము ఇలా వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ప్రయత్నం ఎలా చేయాలి? ఇలా కాదు, మన ప్రాసెస్ అనేది ఇలా ఉండాలి. అది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అర్జునుడి విషయంలో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.